These so-called cabinet lo unna gorrelu Telangana KCR cabinet lo unna gorrelu manishiko maata maatadutunnaru ila perlu endandi gorrela perlu idu rajundi kadanna enna unna Gangula Kamalakar konta antundu Jagdish cheppandi brother ఏది సమాచారం this is the letter written by Ministry of Consumer Affairs, Food and Distribution, Department of Food and Public Distribution, Government of India to the government Bangaru Telangana. These so-called cabinet lo unna gorrelu Telangana KCR cabinet lo unna gorrelu manishiko maata maatadutunnaru ila perlu endandi gorrela perlu idu rajundi kadanna enna unna Gangula Kamalakar konta antundu Jagdishwar Reddy konanu antundu Harish Rao kona antundu Niranjan Reddy anta రాష్ట్ర ప్రభుత్వమే కొంటా అంటుండు దీని మీద ఎవరైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా నాకు ఎవరేమంటున్నారో ప్రభుత్వం వైఖరేందో ఎవరైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా మళ్ళీ వీళ్ళందరికీ పెద్ద గొర్రె కేసీఆర్ 2 కోట్ల టన్నులు 2 కోట్ల టన్నుల 2 కోట్ల లక్షల టన్నుల కోట్ల టన్నులు 200 లక్షల టన్నులు అనుకుంటుంది 2 కోట్ల టన్నులు పండించిన మేము కొంటాము 100 లక్షలు 1 కోటి టన్నులు తెలంగాణ కన్జ్యూమ్ చేస్తుంది వడ్లు మేమే తింటాము మిగిలింది తెలంగాణ బ్రాండ్ తయారు చేసి మార్కెటింగ్ చేస్తాము స్ట్రాటజీ చేస్తాము మొత్తం అందరు వరేమన్నాడు అనండి లాస్ట్ టైం మీడియా కాన్ఫరెన్స్ లో ఆయన అన్నది కూడా వినిపించినా కదా మళ్ళీ వినిపించమంటే మళ్ళీ వినిపిస్తా మీ దగ్గర ఉన్నది మీరు ప్లే చేసుకోండి మొత్తం వరి వేయాలి అధ్యక్ష మొత్తం అంతా మభ్య పెడుతున్నారు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు నేను ముఖ్యమంత్రిని చెప్తున్నా మొత్తం వరి వేయాలి మేము స్ట్రాటజీ చేస్తాము మేము మార్కెటింగ్ చేస్తాము మేము ఎక్స్పోర్ట్ చేస్తాము ఎంత ఎక్స్పోర్ట్ చేసాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ 7.5-8 సంవత్సరాలలో డీటెయిల్స్ ఫర్నిష్ చేయాలి ఆయన స్ట్రాటజీ ఏంది మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంది ఎక్స్పోర్ట్ చేయడానికి తెలంగాణ పంటల్ని మీడియాకి ప్రజలకి తెలియజేయాలి 8 సంవత్సరాలలో ఏం స్ట్రాటజీ చేసినావు ఏం పంటకి ఎంత మార్కెటింగ్ చేసినావు ఎఫ్సిఐ పైసల మీద నువ్వు మార్కెటింగ్ నువ్వు చేసుకుంటున్నావు నీ బొమ్మది పైసలు మాయి ఇన్నేళ్ల నుంచి కొనేది ప్రతి గింజ మాది బియ్యం సంచి మాది ట్రాన్స్పోర్ట్ మాది నువ్వు కొంటటికి ఏదైతే లోన్ తీసుకుంటున్నావో దానికి 2 నెలల ఇంట్రెస్ట్ కూడా మేమే ఇస్తున్నాం కేంద్రమే ఇస్తున్నది ఇన్నేళ్ళేమో అట్లా మాట్లాడి ఇవాళ ఎక్కడ కొనన్నదండి ఒకటే నో పారాబాయిల్డ్ రైస్ టు బి డెలివర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది బాయిల్డ్ రైస్ కొనమని చెప్పింది అంతే దాంతో పాటు ఈ గొర్రెలకి ఇంగ్లీష్ చదివిస్తే ఎడవా కేసీఆర్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఇండస్ట్రీ పెంచుకో అని రాసింది 2వ పాయింట్ గొర్రె చంద్రశేఖర్ రావు ఇది కనబడతలేదా నీకు నువ్వు ఎంత ఇండస్ట్రీ పెంచినావు అగ్రిబేస్ ఇండస్ట్రీలు పెంచుకోమని నేను ఎంపీ కాకంటే ముందు ప్రతిసారి మొత్తుకుంటూనే ఉంటా అది వరికి కానీ అది పసుపుకు కానీ అది మక్కకి కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెంచుకోరా నాయన అంటే మా దగ్గర నందిపేటలో అంత పెద్ద ఫుడ్ పార్క్ ఉంటే ఇండస్ట్రీ పార్క్ ఉంటే అందులో కూడా వస్తే భయపట్టిస్తారండి మాకు 20% కావాలి మాకు 30% కావాలి అక్కడ ఎమ్మెల్యే అక్కడ ఎంపీనేమో ఇంటికి పంపించారు ఇంతకుముందు ఎంపీని అక్కడ ప్రజలు ఇవాళ అక్కడ ఉన్న మా మంత్రి ప్రశాంత్ రెడ్డి కానీ 6 ఎమ్మెల్యే కానీ ఒక్క ఇండస్ట్రీని అక్కడ రానిచ్చిన పాపన పోలేదు 2వ పాయింట్ స్టేట్ 3వ పాయింట్ ఇది ఒకటేమో ఫస్ట్ రైస్ బ్రాండ్ ఆయిల్ పెంచుకోండి ఇండస్ట్రీ పెంచుకుంటున్నారు ఫోర్టిఫైడ్ రైస్ మన బియ్యంలో మన ప్రజలు మన గరీబోలు తినే బియ్యంలో న్యూట్రియంట్స్ తక్కువ ఉంటున్నాయి దాన్ని ఫోర్టిఫై చేస్తాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకున్నది ఫోర్టిఫై చేసే తందుకి మీ రైస్ మిల్లుని అడ్వాన్స్ చేయండి అడ్వాన్స్ చేస్తే నూకలు ఉండేవి బాయిల్డ్ రైస్ ఉండదు దాని న్యూట్రియంట్స్ యాడ్ చేసి దాన్ని మళ్ళీ తయారు చేసి గింజ పొడవు చేసి బయట ఇచ్చేయి
పెంచుకో, టెక్నాలజీ పెంచుకో, నీ రైస్ మిల్లని ప్రమోట్ చేయి. అది కూడా మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ కిందనే. నేను పసుపు రైతుల కోసం తెచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, టైస్ అను, క్లస్టర్స్ అను, ఎంఎస్ఎంఈల మస్తు స్కీమ్స్ ఉన్నాయి. నువ్వు ఫుడ్ ప్రాసెసింగ్ ని పెంచుకుంటే 80% సపోర్ట్ ఇస్తున్నది కేంద్రం, సబ్సిడీలు ఇస్తున్నది కేంద్రం. ఎవరు పెట్టినా 20%, 30% ఎస్టిమేట్స్ లా పెట్టేయచ్చు ఇండస్ట్రీ. అటువంటి ప్రమోట్ చేయి. ఓడని ఇండస్ట్రీ పెడదామంటే చాలు, నీకు 70%, 80% కేంద్రం సబ్సిడీ ఇస్తున్నది కదా, మాకు 20% ఇయ్యండ్రి అని ముందుకు వస్తాయి ఈ గొర్రెలు, గులాబీ గొర్రెలు. ఒక్క ఇండస్ట్రీ పెట్టలే ఏలాంటి వరకు. ఎక్కడున్నాడు కేటీఆర్? ఎక్కడున్నాడు? యూజెస్ ఫెలో జర్నలిస్ట్ 60 రోజుల నుంచి జైల్లో పెడుతున్నావు. ఫర్ వాట్? నువ్వు అమెరికాకి వెళ్ళి వచ్చి నేను వీక్తావు అనుకున్నారు. నువ్వు ఏం వీకినావు? 8 సంవత్సరాలు నీ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రైతుకి మేలు చేసినావా? ఒక్క తెలంగాణ మనిషికి మేలు చేసినావా? నీ వల్ల ఒక పర్సెంటేజ్ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా మేలుందా? బాలీవుడ్ ఇండస్ట్రీకి మేలున్నది, బిల్డర్లకి మేలున్నది, రామేశ్వరరావుకి మేలున్నది. నువ్వు బతుకునేది ఎందుకురా? నువ్వు మొగ పుట్టుక పుట్టినావా కేటీఆర్? మీ అయ్య ఎట్లా బామోదులో పడ్డాడు? ఇక్కడ క్లియర్ గా రాస్తున్నది, 8 సంవత్సరాలలో నువ్వు రైతుకి చేసిన మేలు ఏం లేదు. మొత్తం రైతులని అన్ని పంటలు బంద్ చేపించి మరిదిక్కు మరలిచ్చారు. ఎందుకంటే కేంద్రం ఉంటున్నదని. ఇలా కేంద్రం అంత మొత్తం బియ్యం ఎక్కడ కూడా కొననేది అనలేదండి. కేవలం బాయిల్డ్ రైస్ కొనము అన్నది అంతే. దానికి మళ్ళా అరే మొద్దు కేసీఆర్, నువ్వు ఇవన్నీ చేసుకో, నీకు బాయిల్డ్ రైస్ ఉండదని కూడా రాసింది. ఈయన పెద్ద సైంటిస్ట్ అంటాడు కదండి, 70,000 పుస్తకాలు చదివినా అంటాడు కదండి. ఇవన్నీ తెలవదా? ఇవన్నీ ముందే చేసుకోవాలని ఓడన బెట్టం పెట్టి కొట్టి చెప్పాలనా నేనని? పైసలు సంపాదించుడు తప్ప వేరే పదే చేయలేదు 8 సంవత్సరాల నుంచి వీళ్ళు. వేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన అని ఎక్కడన్నది? మీరు ఒక్క ఇండస్ట్రీ పెట్టుకోలేదురా భయ్. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఒక్కటి పెట్టుకోలేదు, ఇంక్లూడింగ్ రైస్ మిల్, అడ్వాన్స్ టెక్నాలజీ రైస్ మిల్లు ఏం పెట్టుకోలేదు. పెట్టుకోండి అని సలహా కూడా ఇచ్చింది. మరి అది మాట్లాడారు గొర్రెలు. ఒకవేళ ఇవన్నీ డెవలప్ చేసుకో, ఇప్పటికన్నా డెవలప్ చేస్తావు. అంత లోపల ఎవరికన్నా ఈ రబీ పంటలు కూడా చాలా మటుకు రైస్ వస్తుంది, కొన్ని జాగాల్లో బాయిల్డ్ రైస్ వస్తుంది. లేటుగా హార్వెస్టింగ్ అయినాయి, కోతలు అయినాయి, బాయిల్డ్ రైస్ వస్తుంది. వాళ్ళకి బోనస్ రేట్ తక్కువ ఉంటే అలా బోనస్ ఎవరికి ఇచ్చినావు? బోనస్ నువ్వు 8 ఏళ్ళ ఏ పంటకి బోనస్ ఇచ్చినావు? నీ మేనిఫెస్టో 2014 మేనిఫెస్టో, తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 10 ఈ పాయింట్, రైతులకి కనీస ధర ఇప్పించడానికి ప్రభుత్వం తానుగా జోక్యం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటుంది అన్నది వాళ్ళు రాశారు. ఈడ నేనంట రాసిచ్చిన అంటాడు ఈ హరీష్ రావు, ఆ కేటీఆర్, ఇద్దరు గొర్రెలు. ఇది మీరు రాసిచ్చింది కాదా? మార్కెట్ ఇంటర్వెన్షన్లా జోక్యం చేసుకొని రైతుకు ధర వచ్చేటట్టు చేస్తామని రాసిచ్చింది కాదా? మరి మేమేమంటున్నామండి? జోక్యం చేసుకో అంటున్నాం, మేము పైసలు ఇస్తా అంటున్నాం కేంద్రం నుంచి. నువ్వు ఏ పంటకి నువ్వు మార్కెట్ ఇంటర్వెన్షన్లో పైసలు ఇప్పించినావు 8 ఏళ్ళగా? నువ్వు ఏ పంటనైనా మిగిలినిచ్చినావా ఈ రాష్ట్రంలో? ఒక ఇండస్ట్రీ తెచ్చినావా? ఇన్నేళ్ల నుంచి కేంద్రం ఉంటున్నది, వీళ్ళు పెట్టేది రూపాయి లేదు. ఎవడొస్తాడో రమ్మనండి మా డిస్కషన్కి. నేను ప్రగతి భవన్కి వస్తా, నీ టీఆర్ఎస్ భవన్ కూడా వస్తా డిస్కషన్. ఎవడు పెట్టాడు డిబేట్ పెట్టు లైవ్ పెట్టి? ఎక్కడన్నా కొనమని, ఎక్కడన్నా కొనమని. దేశం ప్రపంచం అంతా ముందుకు సాగుతుంది, తెలంగాణ కూడా ముందుకు ఉండరా భయ్యా. ఈ లెటర్ సారాంశం అది. టెక్నాలజీ పెంచుకుంటుంది ప్రపంచం అంతా, నువ్వు కూడా పెంచుకో సన్నాచి అంటే దీని అర్థం, ఈ లెటర్ అర్థం ఇది. ఎక్కడ కూడా బియ్యం కొనమని లేదు, వడ్లు కొనమని లేదు.
దేశం ఎకానమీ ఎంత పోతున్నది, నువ్వు జర మోడర్న్గా, నువ్వు జర అడ్వాన్స్గా జర టెక్నాలజీ పెంచుకో అని అర్థం ఈ లెటర్ది. ఎవడైతే ఏ బొర్రే క్యాబినెట్లకి ఏ బొర్ర వస్తుందో ఐఎమ్ ఓకే ఫర్ లైవ్ డిబేట్ ఎనీవేర్. మళ్ళీ నాకు పోతే అరవింద్ రాసిచ్చిండు, నేను పసుపు బోర్డు అన్నా స్పైస్ బోర్డు తెచ్చినా ధర ఇప్పిస్తామన్నా, ఇగో నీ మేనిఫెస్టో నీకే చూపిస్తున్నా. ఎంఐఎస్ స్కీమ్లో ధర ఇప్పిస్తానే చెప్పిన నేను నా ఎలక్షన్లలో. పెట్టు, నువ్వే నేను పెడతా అన్నావు కదా, రాసిచ్చినావు కదా. మళ్ళా ఇవాళ మీ ఆయన పేరేంటి, సిద్దిపేట కలెక్టర్ అరెస్ట్ చేసి జైలు ఎత్తా అంటాడు. ఇవ్వటి పడతా జైలు ఎత్తారా అండి? నేను ఇప్పుడు చెంచల్ కూడా జైలుకు వేసి వచ్చిన, తీన్మార్మలను కలిసి వచ్చిన. అక్కడ విశ్వ హిందూ పరిషత్ పిల్లల మీద పీడీ యాక్ట్ పెట్టి 6 నెలలు అవుతున్న జైల్లో ఉన్నారు. బీజేపీ కార్యకర్తలు అందరు కలిపి, మా వివిధ క్షేత్రాల కార్యకర్తలు 100 మంది ఉన్నారు అన్న చెంచల్ కూడా జైల్లో. కేవలం భారతీయ జనతా పార్టీ జెండా మోసినందుకు. అన్ని దొంగ కేసులే. బెదిరించుకుంటే నడుపుతారా? నేను మాట తప్పితే రాళ్ల తోడుకుంటారా అన్నాడు కేసీఆర్. రా బయటికి రా, పోలీసులను పక్కకు పెట్టు, గద్దాఫీ గది అవుతుంది నీది. లిబియాలో అయిన గద్దాఫీ గది కాకపోతే నా పేరు మార్చుకుంటా నేను. ఆ హరీష్ రావు మార్చుకున్నాడు, సిగ్గులేనోడు మార్చుకుంటాడు. నువ్వు బయటికి రా, ఒక్కడికి రా, పోలీసులను పక్కకు పెట్టి. అందుకనే వేల మంది పోలీసులు దిగుతారు సీఎం బయటికి రాకంటే ముందు. ఈ బక్కపిన్ ఉన్నవాడు ఏదో అన్నట్టు. ఇప్పటి చెప్తా, నిరంజన్ రెడ్డి 5 గంటలకు ఏదో ప్రెస్ మీట్ పెడతారట. ఫస్ట్ ఇది ఒకటే లైన్ కాదు, నిరంజన్ రెడ్డి, ఆయన నిరంజన్ రెడ్డి ఆ పేరు, అగ్రికల్చర్ మంత్రి. ఈ కింది చదువుమాను ఒకసారి మీడియా మిత్రులందరికీ, అక్కడ మీడియాలో ఉన్న ఈ పాయింట్ కాకుండా కింద పాయింట్లు చదువుమాను మంత్రిని. కథం దుకాణం బంద్ అవుతా అన్ని. ఇవాళ మళ్ళా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కమిషనర్, మన అగ్రికల్చర్ కమిషనరు ఇంటర్నల్ సర్క్యులేషన్ ఫత్వాలు జారీ చేస్తున్నారు. వరి వేయొద్దు, వరి విత్తనాలు అమ్మొద్దు. మరి గంజాయి విత్తనాలు అమ్మన్నాడా? ఏమన్నమన్నాడు? మరి ఏ విత్తనాలు అమ్మాలి మరి అంటే? మేము పోయి అక్కడ ధర్నా చేస్తే మా కార్యకర్తలని సాగగొట్టి, ఒకళ్ళ శరీర కొట్టి, ఒక ఆయన తల దెబ్బ దాకి, మల్లేష్ యాదవ్కి వామిటింగ్లు అవుతున్నాయి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందో ఏమని అంటే, పోలీసులు అడ్డం పెడుతున్నారు, కొడుతుండ్రు, జైళ్ళలో వేస్తున్నారు. రెండు 200 మంది రైతులు అరెస్ట్ చేసిరు. ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ ఎట్లుంటాడండి డ్యూటీలా? సుప్రీంకోర్టు చెప్పినా ఇలా అన్నాడు. ఎట్లా కంటిన్యూ అవుతున్నాడు డ్యూటీలా? కేసీఆర్ కాళ్ళు మొక్కినందుక? గొర్రెలు వంచుకుంటా టీఆర్ఎస్ క్యాబినెట్ మొత్తం గొర్రెలు తయారైండు. రారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మొత్తం క్యాబినెట్కి నేను ఛాలెంజ్ ఇస్తున్నా. లైవ్ డిబేట్ ఎడుగానే వస్తా నేను. వాళ్ళ టీఆర్ఎస్ ఆఫీస్ కూడా వస్తా. వ్యవసాయం మీద, దీని మీద, వరి మీద. రాడు, ఏ గొర్రె రాదు. చూడండి ఏ మంత్రి ఏమన్నాడు? ఎక్కడికి? మేము కొంటనే ఉన్నాం కదండి. ఇప్పుడు మొత్తం కొంటాం. ఖరీఫ్ సీజన్ ఎవరు ఏడతోక ముడిసింది? ఎక్కడ చూపెట్టమని ఉంది? ఇదే కదా లేక? ఇగో చూసుకో బ్రదర్, ఇదే లేక కదా? చూసి చెప్పండి. ఇదే కదా? ఆ నిరంజన్ రెడ్డికి చదువురాదా? ఏంటికి ఇస్తారండి హామీ పత్రము? వీళ్ళు అడుక్కున్నారు పోయి. కేసీఆర్ అనే బిచ్చపోడు పోయి అడుక్కున్నాడు. మీరు రైతులది మొత్తం మేమే కొంటాం, రా రైస్ అంతా పారాబాయిల్డ్ కొనము. పారాబాయిల్డ్ రానున్న కాలంలో తక్కువ చేసుకోవాలంటే 1, 2, 3, 4 చేసుకోండి, అడ్వాన్స్ చేసుకోండి అని అన్ని ఏం చేయాలో కూడా చెప్పిండ్రు. అరటిపండు ఒలిసి నోట్లో పెడుతున్నారు కేసీఆర్కి. ఇంకేం కావాలండి? చెంచాగిరి చేసుడు అంటారు దీన్ని. పని చేసుకోండి రా భయ్.
మీకు పోర్ట్ఫోలియో ఉన్నది, పోలీస్ ఆఫీసర్లకు గైడ్ లైన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ప్రకారం పనిచేసుకోర్రి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, కేంద్రం నుంచి విపరీతమైన సబ్సిడీలు వస్తున్నాయి, డెవలప్ చేసుకోండి, ఇండస్ట్రీ డెవలప్ చేయండి. 8 సంవత్సరాలలో ఏం చేసిరు చెప్పండి. రమణ్, ఐఎమ్ రెడీ. వేర్ డస్ యూ వాంట్ మీ టు కమ్? అనే నిరంజన్ రెడ్డినే ప్లేస్ చెప్పాను, నేను వస్తా, ఇదే లెటర్ తీసుకొని వస్తా. నిరంజన్ రెడ్డిని 8 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడు అని దీని సారాంశం. ఆ నిరంజన్ రెడ్డి కోసం ట్రాన్స్లేషన్ కూడా చేయించుకొని తెస్తా లెటర్ తెలుగులో. మరీ కేసీఆర్కి బానిస బతుకుల బతికే కన్నా సచ్చుడు మేలు. ప్రజలకి ఇంత చేయండి, రైతులకు ఏమైనా చేయండి వీలైతే. ఇది వాళ్ళదే కదండి, ఇది వాళ్ళదే కదా. మేము ఏం మొత్తుకుంటున్నామండి? ధర మేము ఇయ్యనికే సిద్ధంగా ఉన్నాము, లీటర్ రాయమని చెప్తుంటే మేము రాస్తామని ఉన్నది కదా. అందులో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎవరికి? మక్క వేయొద్దు, పసుపు వేయొద్దు, వరి వేయొద్దు. మరి కాళేశ్వరం పీకనీకి కడుతున్నావా? నిరంజన్ రెడ్డి ఇంటికి కూడా వస్తానికి సిద్ధం నేను. రండి, నలుగురు మీ సైడ్ నుంచి, మీడియా సైడ్ నుంచి నలుగురు టీం తయారై, దయచేసి ప్లీజ్ కమ్ టు మీ, టేక్ మీ, ఐ విల్ గో ఎనీవేర్. అక్కడ కూడా వస్తా నేను, ఇదే లెటర్ తీసుకొని వస్తా, దీని మీద డిస్కషన్ పెడదాం. ఐఎమ్ రెడీ. చలో లెట్స్ గో, కాల్ నిరంజన్ రెడ్డి. ఇదే లెటర్ మీద డిస్కషన్ పెడదాం. టీఆర్ఎస్ భవన్లో పెట్టాను, కేసీఆర్ ముక్కు మీద పెట్టాను, నేను వస్తా, ఏడనే పెట్టాను వస్తా. ప్రకటన ఎందుకండి? మేమే కొంటున్నాం. ఇప్పుడు ఖరీఫ్ అంతా కూడా కొంటున్నాడు, మేము కొనమని చెప్పలే కదా. ప్రకటన దేనికి? వీళ్ళు ఇంకోటి చేస్తారు చెప్పాలా మీకు? వీళ్ళు ఎప్పుడు కూడా ఎన్ని సీడ్స్ కావాలో చెప్పరు, ఎన్ని గోనె సంచులు కావాలో టైంకి చెప్పరు, నెక్స్ట్ సీజన్లో ఎంత వరి వాడుతుందో చెప్పరు ముందే. ఇవన్నీ ఇటువంటి పనికి మాలిన ఇన్కాంపిటెంట్ గవర్నమెంట్ ఉన్న ఎఫ్సీఐ మేనేజ్ చేస్తుంది 8 సంవత్సరాల నుంచి. క్లారిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు బ్రదర్? మేము ఏమన్నా అంటే, ఇప్పుడు నేను వెంకటరామరెడ్డి అన్నాడు, సాయంత్రం క్లారిఫికేషన్ ఇచ్చుకోడు కదా. మేమేమో అనలే, మేము కొనమని ఎక్కడ అనలే. రబీలో కూడా కొట్టాము, ఖరీఫ్ కొట్టాము, రబీ కొట్టాము, కేవలం బాయిల్డ్ రైస్ కొనమన్నాం. ఆన్సర్ ఇచ్చిండు, అది కూడా చదువుకో. బాయిల్డ్ రైస్ నేను చేయాలో ఆయన ఆన్సర్ ఇచ్చిండు, అది చేస్తే మళ్ళీ కొట్టదు ఎఫ్సీఐ. పాత ఇలా ఇంకో లెటర్ చెప్పినా కదా, మీ దగ్గర ఉన్నాయని పాత రైస్ మిల్లులు అడ్వాన్స్ చేసుకోమని. ఆ పాత రైస్ మిల్లులు అందరూ అడ్వాన్స్ రైస్కి అమ్మేస్తున్నారు వాటిలు. ఈ బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు, అది ఎఫ్సీఐకి ఇస్తున్నారు. ఎఫ్సీఐ పైసలతోటి ఎఫ్సీఐని బకరా ఎత్తున్నారు వీళ్ళు, కల్వపుట్లోని మెంగుతున్నారు. 400 రూపాయలు క్వింటాల్కి సంపాదిస్తున్నాడు పాత రైస్ మిల్లోడు, ఏ పని చేయకుండా. అటువంటి బ్లాక్ మార్కెట్ అలవాటు పడ్డాడు అయ్యా కొడుకులు ఇద్దరు. ఇంకా మీకు ఎక్కడ డెవలప్మెంట్ ఇది ఎక్కడ ఉంటుందండి? వీళ్ళకి సోయి ఏం చేసుకోవాలో కూడా చెప్తున్నది. తెలంగాణ ప్రాబ్లం ఏంది, దానికి సొల్యూషన్ ఏంది కూడా చెప్తున్నది ఈ లెటర్లో. గిరి చెప్పాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది, కేంద్రం చెప్పాల్సిన పరిస్థితి. మళ్ళీ మొనగాడు నేనే సైంటిస్టు, నేనే డాక్టరు, కోవిడ్కి నేనే ట్రీట్మెంటు, నేను అమ్ముతా 200 లక్షల టన్నులు, 2 కోట్ల టన్నులు నేను అమ్ముతా, మేమే స్ట్రాటజిస్టులము. ఇదేది?
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.